ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతులకి భక్తిహీనులకి ఉన్నటువంటి తేడాలు మనము యొక్క సామెతల గ్రంథంలో చూస్తాం. భక్తిహీనంగా కనుక జీవిస్తే దేవుడు ఎన్నో అవకాశాలు వాళ్ళకి ఇస్తాడు, కానీ వాళ్ళు సరిచేసుకోరు. ఒక ఆపత్కాలం వాళ్ళకి వస్తుంది, మరి తిరిగి లేకుండా వాళ్ళు దెబ్బతింటారు, ఇంకా కూలిపోతారు, ఇంకా మళ్ళీ వాళ్ళ పైకి లేవరు. అయితే నీతిమంతులుగా జీవిస్తున్నవారు కొన్నిసార్లు ఈ పాపలోకంలో, మాయలోకంలో, ఈ భ్రష్ట లోకంలో ఆయా రీతులుగా కొన్నిసార్లు వారికి కాలు జారినప్పటికీ మరలా వాళ్ళు తిరిగి లేస్తారు. ఎందుకంటే వాళ్ళు నీతిమత్వాన్ని పొందారు, వాళ్ళు నీతిని ప్రేమించేవాళ్ళు. కాబట్టి పరిస్థితులను బట్టో, లేకపోతే ప్రలోభాలను బట్టో, లేకపోతే వారికి ఉన్న కుటుంబ పరిస్థితులను బట్టో వారు కొన్నిసార్లు జారిపోయినట్లుగా అనిపించినా మరలా వాళ్ళు లేస్తారు. బైబిల్ గ్రంథంలో దావీదు అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. దేవునికి ఇష్టానుసారుడు, దేవుని హృదయానికి నచ్చినవాడు, దేవుని ఇష్టాన్ని చేసేవాడు. అయితే ఆయన ఒక్కసారే పడిపోయాడు, అనవసరంగా ఆ రోజు దెబ్బ తీసుకున్నాడు జీవితాన్ని. అయితే ఎప్పుడైతే తప్పు తెలుసుకున్నాడో ఇంకా మరలా జీవితంలో దావీదు తప్పు చేయలేదు. మనము పరలోకంలో జీవించట్లేదు కదా, మనము ఈ భూమి మీద ఉన్నాం. మనుష్య స్వభావము కొన్నిసార్లు మనలోకి వస్తుంది. అయితే పడినప్పుడు పడినట్లుగానే ఉండిపోరు, కానీ మరలా లేస్తావు. ఒకవేళ ఈరోజు ఈ సామెత వింటున్న నీవు ఒకవేళ పడిపోయి ఉన్నావా, లే, దేవుడు మరలా నీకు అవకాశం ఇస్తున్నాడు. తద్వారా నువ్వు నీతిమంతుడుగా జీవించగలుగుతావు. పడిపోయాను, ఇంక దేవుడు నన్ను క్షమించడేమో, దేవుడు నన్ను వదిలిపెట్టేస్తాడేమో అని అనుకోవద్దు. లేవడానికి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఇలా ఎంతోమందిని లేపి బలంగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి లే, ఉన్న స్థితులలో ఉండిపోవద్దు, కృంగిపోవద్దు, ఆ పడిపోయిన స్థితిలోనే ఉండిపోవద్దు. లేచి మరలా దేవుని కొరకు జీవించు, దేవుని కార్యాలు చూస్తావు.